హలో అండి, అందరూ బాగున్నారా? ఇది బుధవారం రోజు వీడియో అండి. పొద్దున్న 6:30 అయింది. అసలు తలుపులు తీసినా కానీ ఎంత చీకటిగా ఉందో చూసారా? మెయిన్ తలుపులు తీసాను కానీ బయట డోర్ అయితే ఇంకా ఓపెన్ చేయలేదు. చాలా చీకటిగా ఉంది. లైట్ వేసుకోకపోతే అస్సలు కనపడేలాగా లేదనమాట. వెనకాల బ్యాక్గ్రౌండ్ విన్నారా? కోడి కూతలు, పిచ్చుకలు అరుస్తున్నాయి, పక్కన సందుళ్ళు ఊడ్చుకుంటున్నారు. అవన్నీ బాగా అనిపిస్తుంది పొద్దున్నే లేస్తే. ఇంకా పొద్దున్నే లేస్తే కుక్కలు, కాకులు, పక్షులు అన్నీ అరుస్తూనే ఉంటాయి అన్నమాట. పీస్ఫుల్గా ఉంటుంది. ఈరోజు కూడా వెదర్ ఏంటో తెలియదు కానీ కొంచెం ఆకాశం ఆరెంజ్ కలర్లో అనిపిస్తుంది నాకు లాస్ట్ 2 days నుంచి, నిన్న ఇవాళ కూడా. వెదర్ అయితే ప్రస్తుతానికి ఇంకా చల్లగానే ఉంది. అసలు ఒక్కొక్కసారి ఇక్కడే ఉండి ఇలాగే చూడాలనిపిస్తూ ఉంటుంది అన్నమాట. ఇది మనీ ప్లాంట్ లాగా ఊరికే పాకుతూ ఉంది అని చెప్పి దాన్ని కుదురుగా ఉండమని తీసుకొని వచ్చి ఆ క్రీపర్ని ఇటువైపుకి వాల్చాను అనమాట. అది 20 రూపాయలు పెట్టి కొన్న మొక్క. బయటేమో కొంచెం గుబురుగా పెరిగింది, ఇక్కడేమో క్రీపర్ లాగా పాకుతుంది. నాకు అస్సలు గ్రిల్కి క్రీపర్ని పాకించడానికి ఇష్టం లేదనమాట. లాస్ట్ టైం క్రీపర్ మనీ ప్లాంట్ పాకిస్తే అదంతా పీకేసి 300 రూపాయలు ఇచ్చానండి లిటరల్గా, చెత్తోళ్ళకి తీసుకెళ్ళడానికి. ఆ మనీ ప్లాంట్ కింద వేసింది తీసుకెళ్ళడానికి అనమాట, పైన కూడా కాదు. ఒక బస్తా సంచిలో వేసి నేనే ఆ క్రీపర్ని అంతా పీకేసి ఒక బస్తా సంచిలో వేసి కిందకి పట్టుకెళ్ళి పెడితే 300 రూపీస్ ఇస్తే వాళ్ళు తీసుకెళ్లారనమాట. మళ్ళీ ఇంకొకసారి క్రీపర్ ఎక్కించకూడదు అని డిసైడ్ అయ్యాను. గ్రిల్కి హ్యాంగింగ్ ప్లాంట్స్ పెట్టుకోవచ్చు కానీ క్రీపర్స్ వద్దు అని అనుకున్నాను అనమాట. నేను ఈరోజు ఏం పనులు చేసుకుంటాను ఏంటి అనేది ఈ వీడియోలో చూపిస్తున్నానండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. చాలా రకాల వీడియోస్ ఉంటాయండి నా ఛానల్లో. మీకు ఎక్కడో ఒక చోట ఏదో ఒక వీడియో నచ్చుతుంది అని అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. ఈరోజు ఎగ్ కర్రీ చేశాను అనమాట. ప్లస్ నిన్న ఎగ్స్ కూడా తీసుకొని వచ్చాను. ఒక్కటే ఒక ఎగ్ ఉంది. అసలు సోమవారం రోజున అనుకుంటా టమాటా ఎగ్ వండుదాం అనుకున్నాను కానీ ఒక్కటే ఒక కోడిగుడ్డు ఉంది. అయ్యో అనుకున్నాను. ఇంకా మంగళవారం సాయంత్రం వచ్చేటప్పుడు ఎగ్స్ తీసుకొని వచ్చాను అనమాట. ఇంకా ఎగ్ కర్రీ చేద్దామని అనుకున్నాను. యాక్చువల్గా శశి అని నా కలీగ్ ఉండేవాడు విజయవాడలో. వాళ్ళ అమ్మగారు శశికి చాలా అరుదుగా తెచ్చుకునేవాడు లంచ్ ఆఫీస్కి. తెచ్చుకున్నప్పుడల్లా చపాతీ, కోడిగుడ్ల కూర, అన్నము, కోడిగుడ్ల కూర ఇదే ఎక్కువ తెచ్చేవాడు అనమాట. ఆ కూరని చూస్తే ఇనిషియల్గా నేను అనుకునేదాన్ని ఇది ఏమంటారు పన్నీర్ మెత్తగా చేసేసి అది చేస్తారేమో అని అనుకున్నాను. కానీ అది కోడిగుడ్డు పుల్లడండి. కానీ నాకు భలే అనిపించేది. కంటిన్యూస్గా కలుపుతూ ఉంటే అంత చిన్నగా అవుతుందంట. నాకు దాని తర్వాతే తెలిసింది. కానీ నాకేంటో అలా చేయడం కంటే కోడిగుడ్డు తినేటప్పుడు మనకి తగులుతూ ఉంటే ఆ టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా. మేమైతే అలా చేసుకుంటాం అన్నమాట. ఈరోజైతే నేను కోడిగుడ్లు కూర అంటే కోడిగుడ్లు కాదు, డైరెక్ట్గా కోడిగుడ్డు పుల్లడి చేస్తున్నాను అనమాట. కోడిగుడ్లు తెచ్చాను అన్నాను కదా. ఫస్ట్ అయితే అవి కడిగేసి ఇదిగో మనం ఫ్రిడ్జ్లో ట్రే ఉంటుంది కదా అందులో పెడుతున్నాను. మళ్ళీ నాకు అలా పెట్టడం డైరెక్ట్గా ఇష్టం ఉండదు. అందుకని చెప్పి అవి కడిగి ఒక పక్కన పెట్టాను. ఈ లోపల ఉల్లిపాయ ముక్కలు కూడా కోసి, ఉల్లిపాయ ముక్కలు ఎంత మంచిగా ఏగితే కోడిగుడ్డు పుల్లడి అంత టేస్టీగా ఉంటుంది అనమాట. అందుకని చెప్పి ఉప్పు, పసుపు ఇవి వేసి మంచిగా మగ్గబెట్టాను అనమాట ఉల్లిపాయ ముక్కలు. ఈ లోపల మనకి డస్టింగ్ పనులు ఉంటాయి కదా, పొద్దున్నే ఆంటీ వచ్చే లోపల నేను డస్టింగ్ చేసుకుంటాను కదా, అవన్నీ చేస్తున్నాను అనమాట. నాకు ఇలా చేయలేదంటే ఏంటో కొంచెం అంత యాక్టివ్గా ఉన్నట్టు అనిపించదు అనమాట. ఎవరికైనా అంతే అని నేను అనుకుంటున్నాను. మనం ఇంట్లో కానీ అంటే వంటగది కానీ, హాల్, బెడ్రూమ్, పూజ గది, బాత్రూమ్తో సహా మనకి నీట్గా లేదు అని అంటే కొంచెం ఏంటో మనం ఆలోచించే విధానం కూడా డిఫరెంట్గా ఉంటుంది అని అనిపిస్తుంది నాకు. కొంచెం అన్నీ నీట్గా అయిపోయిన తర్వాత ప్రశాంతంగా కూర్చుంటే కొంచెం మంచి ఆలోచనలు వస్తాయి కదా. ఇది నా ఆలోచన. మీరేమంటారు అనేది నాకు కమెంట్స్లో చెప్పండి.
నేను మీకు ఇది ఇంత పర్టికులర్గా చూపిస్తున్నానంటే పక్షుల అడుగులు చూసారా? నిన్న నీళ్లు పోసాను కదా మొక్కలకి, ఈ పక్షులన్నీ వచ్చి ఈ డబ్బా మీద వాళ్తాయి అన్నమాట. లక్కీగా ఏంటంటే ఎక్కువ నీళ్ళు కింద ట్రేస్లోకి రాలేదు కాబట్టి ఆ రెట్టలు అవి వేయలేదు, కానీ లేకపోతే ఒక్కొక్కసారి గబ్బు చేస్తాయి ఆ డబ్బాను కూడా. అందుకే కొంచెం ఈ మధ్యన జాగ్రత్తగా చూసుకుని పోస్తున్నాను అన్నమాట. మొక్కలైతే మట్టి పట్టేసి ఉన్నాయండి. లాస్ట్ వీక్ కడుగుదామని అనుకున్నాను, కానీ కొంచెం నాకు చాలా డిస్టర్బ్డ్గా ఉన్నాను నేను లాస్ట్ వీక్. సో ఈ వీక్ కడగాలి, చూడాలి ఈ వీక్ ఏమవుతుందో. చాలా మట్టి పట్టేసినాయి ఈ మొక్కలైతే. ఒకసారి కడిగేస్తే ఒక పని అయిపోద్దని అనుకుంటున్నాను. నేను మీకు నిన్న వీడియోలో చెప్పాను కదా, చిన్న మొక్కలు వచ్చినాయి పిలకలు అని చెప్పి. ఇది అలోవెరాకి ఎంత బుడ్డి మొక్కలు వచ్చినాయో చూసారా? ఇవే యాక్చువల్గా అయితే దీని నిండా వచ్చేసేది, అంటే రెగ్యులర్గా అయితే వచ్చేస్తాయి. మనం చేయాల్సింది ఏం ఉండదు, జస్ట్ దీనికి మంచిగా నీళ్ళు ఇస్తే సరిపోతుంది. అలోవెరా మొక్కని ఇంట్లో పెట్టుకుంటే ఈ పెద్దది ఉంది కదా, ఇది తీసేసి గుమ్మానికి కట్టేస్తాను అనమాట. ఇంకా కొంచెం ఆ పిల్లకలు పెద్దవి అయిన తర్వాత అలోవెరా ఇంటి ముందర ఏలాడ తీసుకుంటే దిష్టి పోతుంది, నరదిష్టి అని నాకు ఒక ఆంటీ చెప్పిందనమాట నాకు యాక్సిడెంట్ అయినప్పుడు. అందుకని చెప్పేసి నేను ఇప్పుడు కూడా ఇంటి ముందర పైన ఉంటుంది, అది ఎండిపోయి ఉంటుంది అనమాట. కొంచెం గ్రీన్గా ఉంటుంది, కొంచెం ఎండిపోయి ఉంటుంది. ఎప్పుడన్నా చూపిస్తానులేండి. ఒక పక్కన అది చేస్తూ ఇంకొక పక్కన కూర అన్నము కూడా వండుతున్నాను అనమాట. కోడిగుడ్లు కొట్టి పోస్తున్నా. ఎవరికి ఇష్టము కోడిగుడ్లు ఇలాగ పోసిన తర్వాత అలాగ కలపకుండా అలాగే చూడడం అంటే నాకు భలే ఇష్టము. ఎందుకంటే అవి ఎలా ఫ్రై అవుతాయి, ఎలా బాయిల్ అవుతాయి, ఇవన్నీ నేను చూస్తూ ఉంటాను అనమాట. నేను కలపనవి అలాగే ఉంచేస్తాను, మనం తినేటప్పుడు కూడా అలాగే ఉంటుంది అనమాట. అందుకని నాకు ఇష్టం కోడిగుడ్డు పుల్లడంటే, ఎక్కువ కోడిగుడ్ల కూర కంటే. ఈరోజు ఇవి మేము కలరౌండ్లు అంటామండి. మీరేమంటారు అనేది చెప్పండి. మేమైతే కలరౌండ్లు అంటాం అన్నమాట. నెప్థలిన్ బాల్స్ అని ఉంది కదా దీని మీద. బేసిక్గా ఇవి కొంతమందికి ఇష్టం ఉంటాయి, కొంతమందికి ఇష్టం ఉండదు కదా. నేనైతే అన్నిటిలోనూ ఇది వేసేస్తాను అనమాట. నాకు చాలా ఇష్టము. ఈ మధ్యన సెంటెడ్ క్యాండిల్స్ కాదు, అగరబత్తి వాడుతున్నాం కదా, అందుకని చెప్పి హాల్లో మట్టికి పెట్టలేదండి. లేకపోతే నేను హాల్లో కూడా అక్కడక్కడ పెడతా ఉంటాను అనమాట. అంటే షోకేస్లు బొమ్మలు ఉన్నాయి కదా, బొమ్మల్లో వేసేస్తాను అనమాట. ఆటోమేటిక్గా అదే స్మెల్ బయటకు వస్తుంది కదా అని చెప్పి. బెడ్రూమ్స్లో, బాత్రూమ్స్లో, వంటగదిలో అన్ని చోట్ల పెట్టేశాను అనమాట. ఆంటీ వచ్చారు, క్లీన్ చేసేసారు, టీ తాగాము ఇద్దరం కలిసి కూర్చుని. ఇప్పుడు ఫైనల్గా ఆంటీ ఒక పక్క నుంచి తడిగుడ్డ పెట్టుకొని వస్తే నేను అన్నీ డస్టింగ్ చేసేసిన తర్వాత ఫైనల్ పని నాది ఏంటి అని అంటే కిచెన్ కౌంటర్ టాప్ క్లీన్ చేసుకోవడం అనమాట. కిచెన్ కౌంటర్ టాప్ క్లీన్ చేస్తున్నాను అనమాట. ఈ లోపల ఆవిడ వచ్చి బయటికి వెళ్ళి అంటూ ఉంటుంది నన్ను ఇది క్లీన్ చేసుకునేటప్పుడు. ఎందుకంటే ఇక్కడ క్లీన్ చేసేస్తే ఇది ఎండ్ పాయింట్ అనమాట. ఈ కిచెన్ కౌంటర్ దగ్గర ఎండ్ పాయింట్ అనమాట క్లీనింగ్కి. ఇంకా ఆవిడ వచ్చేసింది కదా అని చెప్పి కొంచెం లెక్కన వదిలేసి బయటికి వెళ్ళిపోయాను. క్లీనింగ్ అంతా అయిపోయి మ్యాట్స్ అవన్నీ వేసేసిన తర్వాత ఇంకా మళ్ళీ గ్యాస్ కింద సింక్ ఇవన్నీ కడిగేసాను అనమాట. పనంతా ప్రశాంతంగా అయిపోయింది. నేను అనుకున్న టైంకే ఆఫీస్కి స్టార్ట్ అవుతున్నాను. అదేంటో తెలియదు కానీ కొంచెం ఎక్కువ నిద్ర వచ్చేస్తుంది అనమాట. నిద్ర సరిపోవట్లేదు అని అనిపిస్తుంది, కానీ బాగానే పడుకుంటున్నాను. 10కి పడుకుంటా, పొద్దున్న 6కి లేస్తాను, బాగానే పడుకుంటున్నాను. అయినా కానీ ఏంటో నాకు నిద్ర సరిపోవట్లేదని ఫీలింగ్ వస్తుందన్నమాట. నేను ఆవిడకి ఊడ్చేటప్పుడే అంటే తుడిసేటప్పుడే చెప్తా ఉంటాను అనమాట, అమ్మ నువ్వు పనంతా అయిపోయిన తర్వాత ఫాస్ట్గా బాక్సులు కడిగిచ్చేయి, నేను లంచ్ బాక్సులు పెట్టుకొని నీకు గిన్నెలు ఇచ్చేస్తాను అని చెప్తా ఉంటాను అనమాట. ఆవిడ అలాగే కడిగిచ్చేస్తే లంచ్ బాక్స్ కూడా పెట్టేసుకుని ఇంక అంతా రెడీ చేసేసుకున్నాను ఆఫీస్కి వెళ్ళిపోవడానికి. ఫ్రెష్ అయ్యి ఆఫీస్కి వెళ్ళిపోవడమే అనమాట. ఇది నా కారిడార్ అండి, నాకు ఎంతో ఇష్టమైన ప్లేస్ మా ఇంట్లో. ఈరోజు వీడియో అయితే ఇదేనండి.
మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి. అంతవరకు బాయ్ అండి.